చెప్పండి సార్. ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నాగబాబు గారు ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు పెద్దలందరి ఆశీస్సులతో 38 మందికి పెన్షన్లు, అది పెన్షన్ అని కూడా అనం సార్, నడిచి కృష్ణానగర్ వెళ్తే 1000 రూపాయలు అయిపోతాయి. 1000 రూపాయల నెలకి 38 మంది సెలెక్టెడ్ పేదవాళ్ళకి ఇస్తే ఈ రోజున ఆ సంఖ్య ఒకే ఒక వ్యక్తికి నెలకి 1000 రూపాయలు మనం ఇస్తున్నామా? 3,22,00,000 రూపాయలు మనకి నిధి ఉందా? బిల్డింగులు కట్టుకుంటాం, ఏసీ రూములు కట్టుకుంటాం, ఆ ఏసీ రూములకు అడ్డంగా అద్దాల డోర్లు పెడతాం. ఆ డోర్లోకి వెళ్ళటానికి ఏ పేదవాడికి చిన్నవాడికి ధైర్యము, సాహసము, ఆలోచన రావట్లేదు. మరి పేదవాళ్ళందరినీ దూరం చేసుకుని మనం ఏం చేస్తాం? చూస్తూనే ఉన్నాం ఎంతమంది పెద్దలు, ఎంతమంది. ఒక్కొక్కప్పుడు ఒక పెద్ద ఆయన చనిపోతే ఎంత బాధపడ్డాం, ఎంత ఏడ్చాం, ఎంత మొత్తుకున్నాం. ఎందుకని? మన ఆసరా పోయింది అని. ఆసరాయే లేకుండా పోతుంటే ఏం చేయమంటారు? అందుకనే ఈ పోరాటం. నా పోరాటం వ్యక్తిగతంగా ఎవ్వరి మీద లేదు, కానీ పెద్దలారా, వ్యక్తిగతంగా నన్ను ఎలా టార్గెట్ మీరు చేస్తున్నారు మీకు తెలీదా? ఎన్ని బాధలు పెట్టారు? ఈ చొక్కా తీస్తే ఒంటి మీద ఉన్న దెబ్బలు, మీరు కొట్టిన దెబ్బలు, మీ జెండాలు మోసి ఇవన్నీ భుజాలు అరిగిపోయినాయే. 20 సంవత్సరాలు 2 రోజులు ఆగలేరండి? ఇంకో న్యాయం కోసం ఒక పెద్ద ఆయన మేము తెచ్చుకుంటామంటే మరి తమరి గురించే కదా. కొన్నేళ్ల క్రితం ఇదే రాజేంద్ర ప్రసాద్ గారిని మీ మాట చెప్పి మా కర్మకాలి మేము ఓడించేశామే. 14 ఓట్లు అంటే 7 ఓట్లు ఉంటే ఆ రోజు నవ్వుతూ ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోయాడు. ఆ హీరో, ఈ హీరో, మా హీరో కోసం, కార్మికుల కోసం, ఈ కష్టాల్లో ఉన్న ఈ పేద కళాకారుల కోసం ఎన్నో స్కీములు ఉన్నాయి. మన వరకు రానివ్వట్లేదు సార్. ఒక మనిషి చనిపోతే 1000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలి సార్, లేవు. దాన్ని 10,000కి పెంచాలని రిప్రజెంటేటివ్ చేసి ఆయన కాళ్ళు మొక్కాను నేను. ఒక స్త్రీ ప్రసూతికి వెళ్తే కాన్పు కంటే 500 రూపాయలు ఉంది సార్ గవర్నమెంట్ సైడ్. అది మనకి చేరట్లేదు. ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలు చేయండి సార్ అని కొట్లాడుతున్నాను. ఈ ఫిలిం నగర్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని నేను బెడ్డెడ్ హాస్పిటల్ గురించి నేను అహర్నిశలు నేను తిరుగుతూ ఉన్నాను. ఆ కమిషనర్ గారు నా ఆవేదనకి మెచ్చి చిన్నవాళ్ళకి ఇలాంటి ఆలోచించే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే ఎంత బాగుండు అన్నారు. ఎలాగో ఒకరున్నారు. నేను ఉడతా సాయం మాత్రమే, నేను చేసే సహాయం మాత్రమే. ఇవన్నీ ఎప్పటికైనా సాధిస్తా. నేను చనిపోయే లోపల ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పేదవాడికి చిన్నవాడికి ధైర్యం ఉందని చెప్పి మాత్రమే చనిపోతా. సెలవ్, సే లవ్. అందరికీ నమస్కారం అండి. నేను 15 సంవత్సరాలైంది ఇండస్ట్రీకి వచ్చి. ఒక నటుడిగా స్థిరపడాలనుకున్నాను. మాలో సభ్యత్వం తీసుకున్నాను. కానీ ఇప్పుడున్న మా కళాకారులకు, నటీనటులకు నేను అనుకున్న విధంగా, నేను ఏదైతే ఊహించి వచ్చానో అది జరగలేదు. ఒక పర్సనల్గా నాకు ఇప్పుడున్న మా మేనేజ్మెంట్ నుంచి ఒక అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే నేను కమిటీలో ఉండాలి, ఈసీ మెంబర్గా ఉండాలి నిర్ణయం తీసుకొని ఈనాడు ఈసీ మెంబర్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి టీంలో నేను ఒక సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. మార్పు అనేది అవసరమండి. ఆ మార్పు స్వయంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నేను కళాకారులకు సేవ చేస్తానని ముందుకొచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఆయన టీంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మా సభ్యులందరూ దయచేసి ఓటములు, గెలుపు ఓటములు అన్నీ ఓటర్ల అధీనంలో ఉన్నాయి. ఓటర్లందరూ దయ ఉంచి మార్పు కోసం మా మేనేజ్మెంట్ నిత్యనూతనంగా సరికొత్త పథకాలతో కళాకారులకు, మా సభ్యులకు అందరికీ చేయూతనిస్తుందని, అది రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుందని ఆశిస్తూ, మీ ఓటును కాంక్షిస్తూ, మీ వింజమూరి మధు అండి. థ్యాంక్ యూ సార్. సార్ అది క్వశ్చన్ లాస్ట్కి వెళ్దాం అన్న. ఇందాక ఒక్క మాట నేను గుర్తుపెట్టాను. ఒక్క మాట నేను ఇందాక ముందు ఆ బాధలో ఆ విజయలక్ష్మి గారు ఆ డెడ్ బాడీలో అయితే తెలిసి నేను మిస్ అయ్యాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున
ఎన్నో ఈవెంట్లు చేశాం, అద్భుతాలు చేశాం. నాగేశ్వరరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ గారు, ఎన్టీఆర్ గారు, మొత్తం అందరూ, శ్రీకాంత్ గారు, ఇలాంటి వాళ్ళందరూ అహర్నిశలు కష్టపడి 14 గంటలు 15 గంటలు రోడ్డు మీద ఈ ఎండలో కష్టపడి క్రికెట్ ఆడి ఇంకొకటి చేసి డబ్బు సంపాదించారు. ఆ డబ్బు ఏ పెద్దవాళ్ళ గురించి కాదండి, ఏ స్టార్స్ గురించి కాదండి, కేవలం మా గురించి, మాలో పేద కళాకారుల గురించి, మాలో చిన్న ఆర్టిస్టులకి కష్టం వస్తే ఆదుకోవడానికి మాత్రమే తప్ప ఇంకా దేనికి కాదండి. ఈ సందర్భంగా ఆ పెద్దలందరికీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్గా, జనరల్ సెక్రటరీగా చేసి కమిటీస్ చేసిన ఆ పెద్దలందరికీ, నాగబాబు అన్నయ్యతో సహిత పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మా పేదవాళ్ళకి మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి, మేము మీ నీడలోనే హాయిగా ఉంటామని చెప్తున్నాను. నమస్తే. ఎలక్ట్రానిక్ అండ్ పాత్రికేయ మిత్రుల ద్వారా మా అసోసియేషన్ సభ్యులందరికీ ఇదే నేను మీతో చెప్తున్నటువంటి విషయం. ఒక విషయం నాకు చెప్పింది ఏంటంటే, నేను ఫర్దర్గా చేయట్లేదు, ప్రెసిడెంట్గా చేయట్లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా ఎన్నుకోండి అని చెప్పి శివాజీ రాజాతోటి శ్రీ మురళీమోహన్ గారు, అవర్ ఎక్స్ ప్రెసిడెంట్, చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కొంతమంది హీరోలను అప్రోచ్ అయితే, మా ఎక్స్పీరియన్స్ చాలదు, మాకు షెడ్యూల్లో లేకపోతే మా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాం, మేము సరిగ్గా వర్క్ చేయలేము అన్నప్పుడు శివాజీ, ఉత్తేజ్ వీళ్ళందరూ కలిసి రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించగలరా, ఈ పోటీలో పాల్గొనగలరా అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని తనకున్న అనుభవాన్ని, తనకున్నటువంటి రిసోర్సెస్ని, ఇన్ఫ్లుయెన్స్ని మా అసోసియేషన్కి ఉపయోగించుదామని చెప్పి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి తను ఈ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. సో మన రాజేంద్ర ప్రసాద్ గారికి నన్ను అడిగారు, నా బాబు గారు మీరు రాజేంద్ర ప్రసాద్ గారు సపోర్ట్ చేస్తారన్నప్పుడు ఒక వాల్యుబుల్ అండ్ ఒక సీనియారిటీ, ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనటువంటి వ్యక్తి అయినటువంటి, చేసినా కూడా ఆయనకి సరైనటువంటి ఇది జరగలేదు, న్యాయం జరగలేదు. సో మళ్ళీ ఆయన వచ్చి చేస్తానన్నప్పుడు మేమందరం సంతోషపడ్డాం. అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు అతను వద్దు, వేరే వాళ్ళు ఎవరన్నా చేద్దామని చెప్పి నాకు ఆయన అన్నారు. ఏమండి ఏంటి, ఎందుకు చేయకూడదు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారికి అంత స్టేచర్ లేదు అనే మాట ఆయన వాడారు. లేదండి, స్టేచర్కి ఇది కాదు, అతని ఎక్స్పీరియన్స్, అతని అనుభవం, అతనికి ఉన్నటువంటి పేరు, అందరి హీరోలతోటి తనకున్న అనుభవం, కానీ తను కూడా ఒక హీరో కాబట్టి ఇవన్నీ కూడా మా అసోసియేషన్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో, ఎలాగో మీరు చేయనున్నారు కాబట్టి నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయనకి నేను నిష్కర్షగా చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా నిలబడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. జయసుధ, మేము రాజేంద్ర ప్రసాద్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత జయసుధ గారు నిలబడుతున్నారనే విషయం మాకు చెప్పారు. అప్పుడు దాకా కాంపిటీషన్ లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారనుకున్నాం, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు నేను అందరు నిలబెట్టిన తర్వాత, టీం నిలబెట్టిన తర్వాత జయసుధ గారు నిలబెట్టారన్నారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యంతో సంబంధించింది, ఎవరైనా సరే నిలబడచ్చు ఎలక్షన్స్, తప్పులేదు. కాకపోతే చాలా దారుణమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఏదో రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ ప్రలోభాలు చేస్తున్నారు, ఆర్టిస్టులు బెదిరిస్తున్నారు, ఇలాంటి చాలా సిల్లీ విషయాలన్నీ మాట్లాడారు. అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఇస్తామండి. ఒకసారి రాజేంద్ర ప్రసాద్కి నేను నిలబడతాను అనిన తర్వాత రిజల్ట్ గురించి కానీ, జరగబోయేటువంటి ఫలితాల గురించి కానీ ఊహించి
నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఆయనకి నా మనస్ఫూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. అంతే. దీంట్లో నిజంగా మనం పోగొట్టుకునేది ఏం లేదు, వచ్చేది కూడా ఏం లేదు. ఒకటైతే నిజం, కాదంబరి కిరణ్ చెప్పాడు 3 కోట్ల రూపాయలు పైనగా ఉన్నాయని. ఒక్క పేద కళాకారుడు కూడా ఉపయోగించట్లేదు. అంటే మా అసోసియేషన్ అంటే ఉన్నటువంటి ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక బాలకృష్ణ గారు, వీళ్ళు మాత్రమే కాదు, దాదాపు కొన్ని వందల మంది సభ్యత్వం కలిగినటువంటి ఒక అసోసియేషన్. ఈ పెద్దలైనటువంటి ఈ హీరోస్ అందరూ కూడా అనేక సార్లు వాళ్ళ శక్తిని కానీ వాళ్ళకున్నటువంటి ప్రజా ఆకర్షణని కానీ ఉపయోగించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మా అసోసియేషన్కి ఎంతో ఫండ్ క్రియేట్ చేశారు. ఆ ఫండ్ని వాళ్ళకి ఉపయోగించకుండా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల. అతి దారుణమైన, నాకు బాగా హర్ట్ అయిన విషయం ఏంటంటే, బాగా ఫీల్ అయిన విషయం, మా అసోసియేషన్ మెంబర్షిప్ 1 lakh. అసోసియేట్ మెంబర్షిప్ అని ఒకటి ఉండేది అంతకుముందు మేము ఉన్నప్పుడు, అది తీసేశారు. 1 lakh అంటే మా అసోసియేషన్లోకి ఎవ్వరూ రాకూడదు అని చెప్పి గేట్లు వేసేసారా? ఇంకా మా అసోసియేషన్లో ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు, వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రాకూడదా? ఇవాళ ప్రతి వాళ్ళకు 10 పిక్చర్లు చేసిన తర్వాత మా అసోసియేషన్లోకి వాళ్ళకి 1 lakh పెడితే రాగలరా? ఒక ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్న ఒక క్యారెక్టర్ యాక్టర్ ఉంటాడు, అతను కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తాడు. అతనికి మా అసోసియేషన్లో మెంబర్షిప్ చేస్తే అదొక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి వస్తారంటే ₹1,00,000 అతని దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మా అసోసియేషన్కి మెడిక్లెయిమ్లో కనీసం అందరి దగ్గర మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మేము ఉన్నప్పుడైతే నేనైతే నా పేరుని తీసేసాను మెడిక్లెయిమ్, ఎందుకంటే నాకు వేరే విధంగా చేయించుకుంటున్నాను. మా అసోసియేషన్ డబ్బు 1 పైసా కూడా నేను మెడిక్లెయిమ్ నా వల్ల ఖర్చు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోయాను. అలాగే చాలామంది పెద్దలు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు దీన్ని తీసుకోవట్లా. కానీ కనీసం ఒక 150 మంది పేద కళాకారులకైనా మా అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ కట్టలేరా? ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా? ఎవరి కోసం ఈ డబ్బంతా? పైగా ఏదన్నా అంటే బెదిరిస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. రేపు రాబోయే రిజల్ట్స్ ఎలా ఉంటాయో లేదో నాకు తెలియదు. దానికోసం మేము భయపడటం లేదు, దానికోసం మేము ఆలోచించడం లేదు. ఒక్కసారి మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచించండి. రాజేంద్ర ప్రసాద్ని, అతని టీంని గెలిపించండి. ఎందుకంటానంటే ఒక్కడు చాలు మార్పుకి. కుట్టలుగా ప్యానల్స్ వేసుకొని ముందుకు రావాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా సేవ చేయాలన్న దృక్పథంతో, మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చే ఒక్కడు చాలు. ఆ ఒక్కడు రాజేంద్ర ప్రసాద్. ఆ రాజేంద్ర ప్రసాద్ కోసం మేము నిలబడతాం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మై డియర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్, ప్లీజ్ elect Mr. Rajendra Prasad. Thank you very much. ఏమనుకోవద్దు, చాలా హెక్టిక్ వర్క్లో నేను వచ్చి నా మద్దతు తెలియజేశాను. మీటింగ్ చివరిదాకా ఉండలేనందుకు ఏమనుకోవద్దు, క్షమించండి ప్లీజ్. నాకు ఒక చిన్న వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ స్టే బ్యాక్. ఈ స్థితి రావటం మా కర్మ, ప్రత్యేకించి నా కర్మ.
జెన్యున్గా ఏదో చేద్దాం అనుకుంటే కొంతమంది చేయనివ్వరు. అది వాళ్ళ కర్మ. శివాజీ రాజా క్యారెక్టర్ గురించి, శివాజీ రాజా గురించి 30 సంవత్సరాల నుంచి పరిశ్రమ అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. నేను అబద్ధం ఆడను, ముక్కు సూటిగా పోతాను. చావు అంటే భయం లేదు, రౌడీజం అంటే నా వెంట్రుక ముక్కతో సమానం. నేను ఏ క్షణన్నా పోటనడి ఇలాంటి పోవటాలు, ఈ క్షణంలో నేను చనిపోవటాలని చాలాసార్లు జరిగినాయి. కాబట్టి ఏ బెదిరింపులకి ఎవరికి నేను లొంగను. ఉన్నది ఉన్నంటూ చెప్పే తత్వం నాది. నాలాగే చాలామంది ఉంటారు. ఇక అసోసియేషన్కి వస్తే, ఈ అసోసియేషన్లో మా మురళీమోహన్ గారి దగ్గర ఒక 14 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మా మోహన్ బాబు గారి దగ్గర నేను సెక్రటరీగా చేయటం జరిగింది. మోహన్ బాబు గారి దగ్గర చేసినప్పుడు ఇక్కడ ఇంచుమించు 1,50,00,000 పైగా ఫండ్ రావటం జరిగింది. రాత్రనక పగలనక నేను కష్టపడ్డాను. ఆ విషయంలో మోహన్తో సపోర్ట్ చేశారు. అలాగే మురళీమోహన్ గారి దగ్గర ఉన్న 14 సంవత్సరాల్లో కూడా 1,50,00,000 దాకా సంపాదించాను. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా చాలా పదవులు, నేను చేసిన పదవులు ఇంకెవరికి చేరేము, అన్ని పదవులు ఇక్కడ చేశాను. తృప్తి లేదు నాకు. ఏ అంటే పేదవాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నామే, ఒక్కడిగా ఇవ్వటం ఎంత అన్యాయం అని చాలాసార్లు అనిపించింది. ఫైట్ చేద్దామంటే కుదరట్లేదు. మా మురళీమోహన్ గారు చెప్పారు, శివాజీ మనందరం బయటికి వెళ్ళిపోదాం, కొత్త వాళ్ళకి ఇద్దాము అన్నారు. సార్ ఇద్దాం సార్, మీరు లేకపోతే నేను కూడా ఉండండి, నాకు కూడా రెస్ట్ ఇచ్చాను సార్, చాలా సంవత్సరాలు చేస్తాను కదా నేను కూడా ఇక్కడ. 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, ఒకసారి జనరల్ సెక్రటరీ, 2 సార్లు ట్రెజరర్, ఇప్పుడు కూడా ట్రెజరర్. ఏ రోజు శివాజీ రాజా అన్న వ్యక్తి ఒక వైట్ పేపర్ ఆఫీసులో ముట్టుకోలేదు, ఒక టీ తాగలేదు. నా క్యారెక్టర్ అది. ఎవరైనా సరే నువ్వు ఒకసారి అది చేసావని చెప్పండి, ఎవరూ చెప్పరు. నేను అలాగే ఎవరి గురించి బ్యాడ్గా చెప్పను. నాకేంటంటే అందరూ బాగుండాలి. ఏ వ్యక్తి అయినా సరిపోతే ఫస్ట్ ఉండే వ్యక్తులు నేను ఒకరిని. నేను బర్త్డే పార్టీలకు, ఆ పార్టీలకు పెద్ద వెళ్ళను. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారని ఇంకెక్కడ ఉంటేనే శివాజీరాజు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది నా క్యారెక్టర్. అది నేను అందరిని అలా ఉండమని చూడలేదు. ఇక్కడ ఎవరి క్యారెక్టర్ వాడిది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే, నా సీనియర్, మేము అంతో ఎంతో ఆయన పేరు చెప్పుకుని బతికిన వాళ్ళు. ఆయన అంటే ఇష్టం. ఎవరో రావటి 2-3 హీరోలను అడుగుతుంటే ప్రెసిడెంట్గా రమ్మంటే ఎవరో రాకపోవడంతో మేము తమిళనాడు షూటింగ్కి వెళ్ళాం. నేను, కాదంబరి, మా చిన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఎడిసిటం. ఒక గుడి, ఒక పిల్లారుపట్టి అనే ఒక గుడిలో, విషయం ఎందుకు చెప్తున్నాను, ఇది దేవుడి దగ్గర కమిట్మెంట్ కాబట్టి 1-2 సార్లు చెప్తున్నాను. ఆ గుడిలో లైన్లో ఉండగా, ఇంకేంటి శివాజీ, నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఏంటి, నెక్స్ట్ మా ఎలక్షన్ అంటే నన్ను అడుగుతారు, లేకపోతే మా ప్రెసిడెంట్ మురళీమోహన్ గారిని అడుగుతారు, కాదంబరి కుంభని అడుగుతారు. ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ ఉంటాం కాబట్టి ఏదైనా చేస్తాం కదా. ఏముందన్నయ్య, ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, లాస్ట్ టైం మేము అడగకూడదు, ఒక 7-8 ఓట్లు ఓడిపోయారు కాబట్టి ఎందుకు సేవ చేయకూడదు అన్నయ్య, మనకి బాధ్యతలు తిరిగిపోతున్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అయిపోయినాయి, పేదవాళ్ళకి ఏదైనా చేద్దామా సరదాగా, అది ఏదో చేద్దామన్న తపన తప్పితే ఇంకేముంటుంది దీంట్లో. ఏం పట్టుకెళ్తాం చెప్పండి. నా ముందు బోలెంతమంది పోయారు ఈ మధ్యలో, ఏమన్నా పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళాం మనం, ఏమన్నా చేస్తే మంచిదనం పట్టుకెళ్తాం. శివాజీ నిజంగా మీరు సపోర్ట్ చేస్తే, దేవుడి దగ్గర ఉన్నా కదా, ఎదురుకుండా వినాయకుడు ఉన్నాడు, పిల్లారు పెట్టి వినాయకుడు, ఫేమస్ టెంపుల్ తమిళనాడులో. నేను చేస్తాను శివాజీ. ఆగండి అన్నయ్య, కూర్చోండి, మీరు చేస్తా అన్నారు. శివాజీ రాజాలు అంటాడు, మేము అందరూ నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వేం చేస్తావు, నేను చెప్పి నీకు చేస్తావా, చెప్పరా, ఏం చెప్తావు. ఇప్పుడు ఇంతకుముందు మురళీమోహన్ గారు ఉన్నప్పుడు, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు, నాగబాబు గారు ఉన్నప్పుడు 30 మందికి 35 మందికి లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఒకటికే ఇస్తున్నాం. ఒకటికి కిడ్నీ ప్రాబ్లం అని వస్తే అతను చేయించడం నేను పర్సనల్గా ఇచ్చాను. సుబ్బరాజు అని ఒక ఆయన, ఎవరు కిడ్నీ ప్రాబ్లం లేడు, ఇప్పుడు చనిపోయాడు అతను. నాకు ఎంత బాధ వేసిందో. అరే ఇతనికి ఒక 20 డయాలసిస్కి 1000 రూపాయలు ఇస్తే నెలకి అవుతుందా? రేపు నాకు కూడా వస్తుంది ప్రాబ్లం. నేను ఏమైనా సంపాదించి వెనకాల కూడబెట్టుకుంటే నేను బాగు చేయించుకుంటాను. ఎన్ని మీద పోతాం, ఎంత సిల్లీగా ఉంటుంది. సరే చెప్పు అనే, లేని వాళ్ళని ఒక 50 మందిని సెలెక్ట్ చేద్దాం పర్ఫెక్ట్గా. వాళ్ళు ట్యాబ్లెట్స్ 1000 రూపాయలు కూడా సరిపోన్నాయి, మనం ఒక 1000 రూపాయలు ఇద్దాం, ఇస్తాందా అన్నాడు పెద్ద హృదయంతో. సరే నేను ఎల్ఐసికి 17,000 కట్టానన్నా ఈ సంవత్సరం. ఒక్కోసారి డబ్బులు లేకపోతే నేను 10,000 కడతాను. కానీ లేనివాడు ఆ 1 ఇయర్ కోసం, వాడి హెల్త్ కోసం, వాడి ఫ్యామిలీ హెల్త్ కోసం 17,000 కట్టలేడు. మీరు ఒక 60-70 మందిని మీరు ఫ్రీగా చేస్తారా? ఆ వినాయకుడి మీద సాక్షి శివాజీ, నేను చేయకపోతే నా కాళ్ళను పట్టుకోవాలి, దమ్ము నీకు ఉందన్నాడు రాజేంద్ర ప్రసాద్. సరే అన్నయ్య,
నా సపోర్ట్ నీకు ఉంటుందని ఆ గుడిలోంచి బయటకు వచ్చాం. ఆ బయటికి రావటం అనేది మేము ఒక మెయిన్ రోడ్ ఎక్కామనుకున్నాం. మేము నలుగురం. అది మెయిన్ రోడ్ కాదు, అది రింగ్ రోడ్. తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో చెక్ పోస్ట్ వచ్చింది. నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు ఒక పెద్ద అయినా. మా వెనకాల వెళ్ళిన వాళ్ళు కూడా నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు. నేను కన్ఫ్యూజ్. అవి ఇదేంటి, మనకి చెప్పారుగా మా పెద్ద, మళ్ళీ వీళ్ళు కూడా చెప్తున్నారేంటి. పర్లేలే, మనందరం ఒకటే కదా. తిరిగి 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 మధ్యలో ఎన్నో క్యారెక్టర్లు. ఆలీ 30 ఏళ్ళ నా ఫ్రెండ్, ఆడు మోసం చేస్తాను నేను కల్లా కూడా అనుకుంటాను. ఆలీ కూడా నాగబాబులు అంటాడు వచ్చి, ఆలీ మన శివాజీని సెక్రటరీని చేద్దాం. నేను వద్దునా బాబు, ఈ ఒక్కసారి నన్ను వదిలేరు, నేను మా మురళీమోహన్ గారితో నేను చేయనన్నా, నన్ను వదిలేనంటే నో నేను సంతకం పెడుతున్నాను, నువ్వు చెయ్యి శివాజీ, మంచి పని కదా చెయ్యి. నేను అప్పుడు పోటీ ఉంటున్నాను పోలే, రెడ్ కార్పెట్ వేసి మా రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్తారు అనుకున్నా. నేను సంతకం పెట్టగా తెలిసింది ఏంటంటే ఆలీ గారు అంతకుముందు వేశారని. నాగబాబు గారికి ఆయన మాట ఇచ్చారు. నేను మాట్లాడాను, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు. మాలి లేదు శివాజీ ఉంటే మీ ఇద్దరం కూడా అనుకున్నాం, బాబా నువ్వు ఉంటే నేను ఉండదు, నేను ఉంటే నువ్వు ఉండదు అని. ఇది నిజం, అది ఆలీ గారి నుంచి చెప్తారు. తీరా చూస్తే ఆలీ గారు వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళిపోతున్నారంటే అక్కడ మా చెల్లెలు మంచు లక్ష్మి ఉంది. ఆవిడ మీద పోటీ పెట్టకూడదు మేము అనుకున్నాం. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు మా మీద పోటీ పెట్టలేదని. ఆవిడ మీద ఇంతకు పోటీ పెడతాం మేము. తీరా చూస్తే బయటకు వచ్చాక మహానుభావులమ్మా, ఇద్దరితోనే చేస్తుంటే ఇంకో 2 ఎలక్షన్ కమిషన్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ 2 ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన తప్పులు తనకి ప్రపంచంలో ఎవరు చేయరు. అంత నీచమైన ఎలక్షన్ కమిషన్ నా ఈ 14 ఏళ్ళ చరిత్రలో నేను చూడలేదు. వాళ్ళు వదిలేద్దాం వాళ్ళ గురించి. మనం మంచిగా మాట్లాడుకుందాం, లేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి రేపు పొద్దున్న ఎవరైనా అవ్వచ్చు, మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ అవ్వచ్చు, మా సీనియర్, మేమెంతో మా అన్నయ్య కూడా ఎన్నిసార్లు అన్నాడు, ఎవడంటే నాకు ఎంత ఇష్టం రా, వాళ్ళందరికీ ఇష్టం రా, నాకు ప్రేమ అన్నారు. అంత గొప్ప ఆర్టిస్టు మా జయసుధ గారు. ఆవిడ అయినా కూడా పేదలకు చేయాలని, మంచి పనులు చేయాలని, ఎవరు వచ్చినా వెనకాల ఉంటామని. కానీ 2 years మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెట్లు కూడా నేను ఎక్కాను. అంత దుర్మార్గమైన వ్యక్తులు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు ఉండగా చుట్టుపక్కల రాను. జై హింద్. పేదరా, మీకు కడుపు మారితే తిరగబడండి, అంతే. నేను మీకు ఇచ్చే సలహా అదే. మా సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్మార్గం మనం ఏమి పట్టుకెళ్ళమని 10 సార్లు చెప్తున్నా, అయినా మీరు మారరు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు మారలు. మంచితనంగా ముందుకు వచ్చాడు చేద్దామని, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. బాయ్. నేను సెక్రటరీ కాదు కదా, నేను ఏమీ చేయను. థ్యాంక్ యూ. నేను రిజైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. కూర్చోరా, అదే ఎంత సభకి నమస్కారం. మీ రాజేంద్ర ప్రసాద్గా కొన్ని విషయాల్ని డైరెక్ట్గా 37 సంవత్సరాలుగా రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తున్న మీ అందరికీ డైరెక్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ విధంగా ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాలు జీవితంలో ఎందుకు వస్తాయో మనకు తెలియదు. అది భగవత్ నిర్ణయము, భగవంతుడే అలా చేపిస్తాడు అని నమ్మిన వాళ్ళలో మేము ఒకళ్ళమే. మేమందరం షూటింగ్ అయిన తర్వాత, జనరల్గా షూటింగ్ అయిన తర్వాత మీ అందరి అభిప్రాయంలో నటీనటులు, సినిమా నటులు అని అంటే ఏం చేస్తారు అని మీకున్న అభిప్రాయం ఒకటైతే, మేము మాత్రం షూటింగ్ అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన గుడి, ఒక చాలా అద్భుతమైన పేరున్నటువంటి ఆ గుడి కదా అని పళ్ళయార్ పట్టి అని, అంటే పళ్ళయార్ అంటే వినాయకుడు, ఆ
గుడిలో ఏం జరిగిందో, ఆ గుడిలో ఏం జరిగిందో ఒక్క నిమిషం సరే వెళ్తాను. ఆ గుడిలో ఏం జరిగిందో తమ్ముడు శివాజీ చెప్పాడు. అంతకుముందు ఏం జరిగిందో కూడా మీ అందరికీ ఆల్రెడీ క్లియర్. ఏది నేను చెయ్యను అని వారన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఈసారి మార్పు కావాలి అనే ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ మార్పు అనేది మంచి మార్పు అయితే బాగుంటుందని వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఆవేశంలో, వాళ్ళకు ఉన్నటువంటి నిజమైనటువంటి కోరికలో ఆ నిజాన్ని గమనించిన నేను చేయాలని ఆల్రెడీ మనం చేయాల్సింది ఇంతకుముందు, కానీ పెద్దలందరూ చేస్తున్నారు కదా, మనకు కూడా మరి అప్పట్లో చేద్దామని అనుకున్నాము, కుదరలేదు. సరే నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఉండను అంటున్నారు కాబట్టి మనం ముందుందాం. మనం చేయదలుచుకుంది సేవే కదా. సేవ చేయడానికి దానికి ఒక మెడల్స్ను లేకపోతే ఒక పెద్ద కొమ్ములును అన్నీ అక్కర్లేదు కదా. సేవ చేయడానికి మనసు ఉంటే చాలు. సేవ చేయడానికి ఒక మనకి సంకల్పం ఉంటే చాలు. సంకల్పం ఉంటే బలం అదే వస్తుంది అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. తప్పకుండా చేద్దామని అనుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చాక మాకు తెలిసిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు అనబడే అతి పెద్దల్ని కలుసుకుని వారికి మేము ఇదిగో ఇట్లా చేద్దాం అనుకుంటున్నామండి అంటేను, అవును ఆల్రెడీ ఇంత ముందే నువ్వు చేయవలసింది కదా. మోహన్ బాబు గారు అప్పుడు నేనే తప్పించాను, నాగబాబు అప్పుడు నేనే తప్పించాను నిన్ను. అప్పుడే నువ్వు చేయవలసింది యాక్చువల్గా. కానీ అప్పుడు వాళ్ళు చేస్తారని ఒక కమిట్మెంట్ మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి చేయటం జరుగుతోంది అని ఆ పెద్దల దగ్గర మేము మాట తీసుకుని, అయితే మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని అంటే, వెరీ గుడ్, నీకున్న కోరికని, నీ మనసులోని భావాన్ని నువ్వు జెన్యూన్గా ఏదైతే దైవంగా భావించి నీ భావాన్ని చెప్పదలుచుకున్నావో ఆ భావాన్ని చెప్పేసేయంటే, నాకు తెలిసి ఒక స్కూల్ టీచర్ రాజేంద్ర ప్రసాద్గా ఈ ఇండస్ట్రీకి వచ్చిన ఒక చిన్న కుర్రాడు ఈవేళ మీ అందరి ముందు 225 సినిమాలు చేసినటువంటి, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా చేసిన తెలుగువాడు. దౌర్భాగ్యానికి నేను తెలుగువాడుగా పుట్టడం వల్ల కానీ ఆ ఇంగ్లీష్ సినిమా క్విగ్గన్ మురుగన్ లాంటి ఇంగ్లీష్ సినిమా హిందీ వాడు కానీ ఎవడన్నా చేసున్నట్టయితే ఈ పాటికి ఆల్రెడీ ఇండియా అంతా జెండాలు ఎగరేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. అది భగవంతుడికి సంబంధించిన విషయం. ఎందుకని భగవంతుడు అని 100 సార్లు అంటారంటే, రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి స్టేచర్ ఉందా లేదా అనే పాయింట్ వస్తే గనక నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్తో పోటీ చేయగలిగిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడూ లేడు. ఎందుకు అనంటే, తిరుమల కొండ మీద రాజేంద్ర ప్రసాదము అని 7 కొండల వాడిచ్చినటువంటి ఇంత ప్లేస్ నాకుంది, నా ఒక్కడికే ఉంది, ఎవ్వడికి లేదు ఇక్కడ. ఎందుకంటే పాపం చాలా పర్మనెంట్గా బతుకుంటాం అనుకున్న వీళ్ళందరికీ పోయిన తర్వాత ఏముంటుందని తెలియదు. ఎందుకనంటే ఎంత రియల్ ఎస్టేట్ ఉన్నా, ఎంత పేరున్నా, ఇంకెంత డబ్బున్నా అదంతా ప్యాక్ చేసి పక్కన పెట్టి వెళ్ళిపోవాల్సిందే తప్పితే ఎమ్మట తీసుకెళ్ళం కదా ఎవరు అది ఆ ప్యాకింగ్కి పనికే రాదు అసలు. ఆ ప్యాక్ చూడటానికి పనికిరాని అసలు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అది కూడా నేను ఆ నలుగురు లాంటి సినిమా ఆ సబ్జెక్ట్ వల్ల అదృష్టవశాత్తు నేను చూడడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా బాగా చెప్పుకోవాలి అని అంటే, రాజేంద్ర ప్రసాద్కి మాత్రమే ఉన్న ఒక అదృష్టమైన విషయం ఏంటంటే, సినిమాలు స్టార్స్ దగ్గర నుంచి నాకు తెలిసి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి ఎంతోమంది పెద్దల దగ్గర నుంచి నేను చూసిన అనుభవం ఉంది. కాబట్టి ఎంతమంది స్టార్స్ ఎన్ని రకాల అద్భుతమైన పాత్రల్లో ఒక గుర్తులుగా మిగిలిపోయారు వాళ్ళ ప్రత్యేకతల వల్ల.
నాకు నవ్వు అనే ఒక ప్రత్యేకత వల్ల ఆ నవ్వు ద్వారా డబ్బు టికెట్ కొనుక్కుని థియేటర్లకు వచ్చిన వాళ్ళకి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక నవ్వుల మూట లేకపోతే ఒక నవ్వుల సంచి చేతికిచ్చి ఇంటికి పంపించిన హిస్టరీ నాది. ఎవరు అది హిస్టరీ చెరిపెత్తే చెరిగిపోదు, సింపెత్తే సిరిగిపోదు, ఉన్న విషయం అది. కాబట్టి నేను సర్వీస్ చేశాననే చెప్పాలి. యాక్ట్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, అందరూ మేడలు మిద్దులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నేను ఒక్కడనే ఆ బ్లెస్సింగ్స్కి ఆ అదృష్టానికి నోచుకున్నవాడిని. ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మన ఆహనపల్లి ఏదైనా ఒక సినిమా సీన్ ఉందంటే ఇంటికి వెళ్ళి కోడిని కట్టేసి ఎదురుగా తింటా ఉట్టి అన్నం తింటా ఉంటే కోడిని తిన్నట్టు ఎలా ఉంటుందా అని ఎక్స్పెరిమెంట్లు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అది వాళ్ళతో పాటు వెంట తీసుకెళ్ళినటువంటి విషయాలు. అయితే ఈవేళ అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు అది చెప్పుకోవటం ఏదో అది మీ అందరికీ తెలియదని కాదు నేను చెప్పేది, మీకు తెలిసిన విషయమే నేను చెప్పేది. పాపం తెలియనకుండా చాలా అమాయకంగా ఉన్నటువంటి మా దగ్గర మనుషులకి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, అంతే, అంతకంటే ఏం లేదు. ఏది ఏమైనా వాళ్ళ మీద జాలి పడుతూ ఇది ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇవాళ ఎలక్షన్స్ ఒక ధర్మయుద్ధం. ధర్మయుద్ధంలో ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మహాభారతంలో కూడా అర్జునుడు పాపం బాధపడినట్టుగా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే, వాళ్ళందరూ సొంత వాళ్ళే. ఎవరికి ఏం అన్యాయం జరిగినా అది వీడికే బాధ. అర్జునుడు ఎందుకనంటే ఇప్పుడు ఆడు బాబాయ్, ఈడు తాత, ఈడు పలానా, ఈ పలానా, ఎవరిని చంపినా బాధ ఇతనికి. అలాగా ఈ ధర్మయుద్ధంలో మంచి చేయటానికి రావడం ఒక్కటేనా నేను చేసినటువంటి పాపం? ఒకవేళ అది పాపం అయినట్టయితే ఆ పాపాన్ని నేను మూటగట్టుకుని డెఫినెట్గా ఒక అసోసియేషన్ ఉండేది ఎందుకు అనంటే ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే పెద్దవాడు బాగా సంపాదిస్తున్నప్పుడు, రెండోవాడు ఉద్యోగం చేసుకున్నప్పుడు, మూడోవాడు ఊరికే రోడ్డెమ్మట తిరుగుతున్నప్పుడు, నాలుగోవాడు అసలుకి పనే లేనకుండా ఉన్నప్పుడు ఆ పెద్దవాడు తనకున్న డబ్బుని మిగతా వాళ్ళకి కనీసం మినిమం భోజనం పెట్టడం. ఆ పెద్దవాడు ఆడుకున్నదంతా ఇచ్చేయమంటే వెంటనే ఆడి పెళ్ళాం వచ్చి ఏంటి నీ తమ్ముడికి వేరే పని ఆడు పని చేయొచ్చు కదా వెళ్ళి మనం సంపాదిస్తేనే తినాలా వాళ్ళనే, ఇలాంటి కథలు అనేకం చూసుంటాం మనం. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ పాపం వీళ్ళందరి తాపత్రయం ఏంటంటే అది ఇతను ఎన్నో రకాలైనటువంటి ఏమంటారు దాన్ని ఆ డబ్బు సంపాదించడానికి దుబాయ్ అక్కడెక్కడికి నేను కూడా వెళ్ళానండి. అలాగే శ్రీకాంత్ లాంటి వాళ్ళు క్రికెట్లు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండల్లో మాడి, ఆర్టిస్టులకు అవసరమే ఉందండి యాక్చువల్గా అంత ఎండలో మాడిపోవాల్సిన అవసరం, కానీ ఆ డబ్బు తీసుకొస్తే ఎంతో కొంత వీళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది? బాగా డబ్బులున్న వాళ్ళకా, ఆ స్టార్స్కా? వాళ్ళకి కావాలా? వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు అక్కర్లేదని చెప్తున్నారు. మాకెందుకయ్యా డబ్బు, మేము ఈ మాత్రం పోగేసి లేకపోతే ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి ₹4 తీసుకొస్తున్నామనంటే అది ఇక్కడ పెట్టుకుని ఇది మిగతా బాధల్లో కష్టంలో ఉన్న ఈ నలుగురు బ్రదర్స్లో చివరాడికి పని లేదు. వయసు వల్ల ఎవరో ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వయసు వల్ల చేయలేని పరిస్థితుల్లో, ముఖ్యంగా సినిమా గురించి మీ అందరికీ తెలుసు, ఇవాళ ఈ సంవత్సరంలో ఉన్న సినిమాలు నెక్స్ట్ సంవత్సరంలో ఉండాల్సిన రూల్ లేదు. ఈ సంవత్సరంలో డబ్బులు నెక్స్ట్ సంవత్సరంలో ఉండాల్సిన రూల్ లేదు. అందుకని కళాకారుడు, మరి ముఖ్యంగా సినిమా కళాకారుడి జీవితంలో అనేక రకాలైనటువంటి అప్స్ అండ్ డౌన్స్, అంటే ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక అసోసియేషన్ అంటూ మనం పెట్టుకున్నది, అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నది ఎందుకు అనంటే ఏంటి అతను ఏదో కష్టాల్లో ఉన్నాడే, తీసుకుంటే కొంత చేయి అనడానికే కదండి అసిస్టెంట్ ఉంది, అసోసియేషన్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ జరగటం లేదు, ఇన్ని సంవత్సరాలుగా జరగటం లేదు, ఏమీ జరగట్లేదు అని అనేక రకాలైనటువంటి బాధ ఉన్నప్పుడు అన్నిటికంటే ముందు బాధ ఏంటయ్యానంటే మన అమ్మ, మా అంటే మన అమ్మకి ఇంత గూడు లేదండి. గూడు అంటే ఒక చిన్న నాలుగు రేకుల షెడ్డు కూడా లేదు.
ఏమిటయ్యా అంటే దుబాయ్లోనూ అక్కడ ట్రేడింగ్ షాప్ ఉంటుంది, ఒక అడ్రస్ పెట్టుకోవడానికి, ఒక టెలిఫోన్ పెట్టుకోవడానికి. అట్టా ఒక 4 మీకు తెలుసు కిందే ఉంది, 4 గోడలు ఉండే ఒక రూము. అది నాకు తెలుసండి. నేను అంటే పెద్దవారిని ఎవరిని అని అంటాను లేదు, నాకు తెలియదు కానివ్వండి. క్వశ్చన్ చేయదలుచుకుంటే డెఫినెట్గా క్వశ్చన్ చేయడానికే వచ్చాము. నాకు తెలుసండి. నేనైతే మాత్రం అది చూసినప్పుడల్లా సిగ్గుపడి అక్కడికి రావడం మానేశాను నేను. ఇదే మా ఆఫీస్, ఇదే ఏమండి మా ఆఫీసు అంటే ఎలా ఉండాలి? అసలు కళాకారులు అంటే ఏంటి? కళాకారులు మనుషులు కాదు, కళాకారులు దేవుళ్ళులాగా. అంటే ఇది ప్రజల్లో మన మీద ఉన్నటువంటి అభిప్రాయం. లేకపోతే ఎందుకండి వాడు అంతమంది లాఠీ చార్జ్ చేస్తుంటే కొడుతున్నా కూడా తోసుకుంటూ వచ్చి వస్తే సార్ అన్నాడంటే అతనికి ఎంత అభిమానం ఉండాలి, అతనికి మనం ఎంత రుణపడి ఉండాలి, మనం ఎంత చేయగలిగి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక కళాకారులైనటువంటి నిలయంగా ఉన్నటువంటిది, అలాంటి కళాకారులందరూ ఉన్న నిలయం ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి అని బాధపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అందుకని నేను ఈవేళ ఎలక్షన్ అనంటే అవకాశంతోనే మీరందరూ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలక్షనా అయితే నేను నుంచి అలా రాలేదండి మేము. ప్లీజ్ దయచేసి ఏమండి మేడం, మీరంటే నాకు చాలా గౌరవం. ఏమండి ఎంపీ గారు, మీరంటే నాకు చాలా చాలా గౌరవం. మేమందరం ఎంతో గౌరవించాం మిమ్మల్ని. దానికి ఎందుకండి ఇంత పగ కసి? ఎందుకు మీకు విషయం తెలుసా? రాజేంద్ర ప్రసాద్ గారు సెల్ ఫోన్స్ ఇస్తున్నారంట అందరికీ. అంటే లేనిపోయిన వాళ్ళు బలివడరు, నవ్వుతాడు బాబు. మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఏంట్రా బాయ్ అందరికీ సెల్ ఫోన్లు ఇస్తున్నామంట కదా, i5 i6 ఉండరా బాబు, ఈ డబుల్ సిమ్ ఏది చూడండి. అది ఈ కోరికలే సత్యంగా చెప్తుంది. ఎందుకో తెలుసండి, గుండె మీద చేసుకు చెప్తున్న జీవితాంతం ఎదుటివాడిని నవ్వించి బతికిన వాడిని. ఇలా కర్మలతోటి దరిద్రాలతోటి బతకాలని నేను జీవితాంతం 10 మందిని నవ్వించి ఇంత దూరం వచ్చిన వాడిని మీ ముందుకి. 10 మందిని మనస్ఫూర్తిగా ఆనాలుగు లాంటి సినిమాతోటి కొంచెం ఏడిపి హాయిగా అబ్బా చాలా కాలం తర్వాత హాయిగా ఏడ్చుకున్నామండి, తృప్తిగా ఉంది అని అలాంటి కళాకారుని నేను మీ ముందు. అలాంటి కళాకారుణ్ణి బాధ పెడతారండి ఎవరన్నా? అంతేకాదండి. ఏంటి నేను నిజంగా మీరందరూ లోడ్ చేశారు, రికార్డ్ చేశారు నిన్న మీ అందరూ. దానికే సమాధానం ఇది. ఏంటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏంటి అంటే, రాజకీయ నాయకుల దగ్గరికి నేను వెళ్ళటం ఎందుకు? రాజకీయ నాయకులు పివి నరసింహరావు గారి దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ సినిమాయే చూసి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా రిలాక్స్ అయిన వాళ్ళని కోట్ల మందిని చూపిస్తాను నేను. అయితే రాజకీయం నాకు అవసరమే ఉంది. రాజకీయంలోంచి మీరు వచ్చారు. ద మేడం ఈజ్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యేనా? కాదుగా. అయ్యో పాపం. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఆవిడ వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటి ఒక శక్తి, మహాశక్తి. ఆయన ఎంపీ. ఆయన ఢిల్లీ నుంచి కూడా చక్రం తిప్పేస్తాను, ఇక్కడ ఎవరికి హెల్త్ కావాలన్నా ఢిల్లీ నుంచి తెచ్చేస్తానన్నారు. ఇక్కడ హెల్త్ ఢిల్లీలో ఎందుకు ఉంటుందండి? వాట్ యూ మీన్? నిజం పోయి నీకు నవ్వొచ్చింది, నాకు కూడా నవ్వొచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్ చూడండి అయ్యా. ఆర్టిస్టులో ఎవరు డబ్బు లేకుండా, ఎవరు కట్టుకోలేకుండా పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకని? కళాకారులు పరిస్థితులు పెద్ద పైకి కిందకి ఎలా వెళ్తాయి అనేది మనకు తెలుసు. ఢిల్లీ నుంచి తెచ్చేస్తే హెల్త్ ఎందుకు వస్తుంది? రాదు. అట్లా నవ్వొచ్చింది నాకు చాలా నవ్వొచ్చింది. అంటే ఏంటి, ఇక వెళ్ళకూడదు, ఇంకెవ్వడో ఏమీ చేయకూడదు, వీళ్ళే చెయ్యాలి. అది ఎందుకు పట్టుకుని అలా అలా ఎలాడటం ఎందుకు? అలాగా ఓ పక్క అందరూ మిగతా వాళ్ళందరూ అన్ని కేడర్లలోనూ ఆ డిస్కషన్ ఉంది, వాళ్ళందరూ అది ఫీల్ అవుతున్నారు అని చెప్పు. అదేమంటే పురుషాధిక్యత ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ. పురుషాధిక్యత ఉంటే ఏంటండి? పురుషాధిక్యత ఉంటే కనుక సావిత్రి గారి దగ్గర నుంచి తీసుకుంటే సహజ నటి మీ వరకు ఎంత గౌరవించిందండి ఈ ఇండస్ట్రీ? పక్కనున్న పురుషులందరూ మిమ్మల్ని ఎంత గౌరవించారు? పాపం ఆవిడకి ఎవరు రాసిచ్చారో తెలియదు, పక్కన ఎవడో పురుషుడే రాసిచ్చి ఉంటాడు గ్యారంటీగా.
పురుషుడే రాసించాడు. ఆ పురుషుడు భావం ఏం పురుషుడో వాడు నాకు అర్థం కాదు. వాడు రాసిచ్చినట్టున్నాడు, ఈవిడ చదివేసింది పాపం. పురుషాధిక్య సినిమా ఏంటండి బాబు? సినిమాలో హీరో ఉంటుంది, హీరోయిన్ ఉంటాడు, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు సమం. ఎక్కువ మాడితే ఈ పిచ్చి కొత్తగా వచ్చే హీరో కన్నా ఆ పాత హీరోయిన్ చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ మాడితే. హాయిగా మాట్లాడుకుంటే మనం చాలా అద్భుతమైనటువంటి గౌరవం ఉన్న ఆడవాళ్ళకి అద్భుతమైనటువంటి స్టేచరు, అద్భుతమైన గౌరవం ఉన్న ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ నాకు తెలుసు. అందులో మాకు ఎప్పుడన్నా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే ఒక ఎందుకంటే నేను తల్లి లేని బిడ్డని. నేను 10వ ఏట మా అమ్మ చనిపోతే మా అక్కాయిలు నన్ను పెంచారు. అనేక సార్లు ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే అది ఎందుకు చెప్పాను నేను అంటే, ఆడది అంటే ఏ ఆడదైనా సరే తల్లితో సమానం. ఒకసారి మీడియా సోదరులు ఆ సంవత్సరం 35 సినిమాలు ఓపెనింగ్ అయినాయి శివాజీ. ఆ సంవత్సరం అప్పుల అప్పారావు ఓపెనింగ్లో ఇది బర్త్డే ప్రెస్ మీట్ జరుగుతుంది. నేను ఎందుకు నాకు అవకాశం వల్ల, భగవంతుడి అవకాశం వల్ల అనేక మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. అలాంటిది ఒక మీలాంటి జర్నలిస్ట్ సోదరుడు నా తమ్ముడు గబుక్కున, అన్నయ్య మీరు ఇంతమంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీకు ఎవరంటే ఇష్టం అన్నాడు. నువ్వు అడగటం క్వశ్చన్ అయితే బాగానే ఉంది అబ్బాయి, నీ ఎక్స్ప్రెషనే బాగలేదు. ఎందుకు ఎక్స్ప్రెషన్ పిచ్చోడా? ఏంటది వాట్ ఈస్ దిస్ అంటే, అయితే సీరియస్గా అడుగుతాను అన్నయ్య, ఇంతమంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీకు ఎవరంటే ఇష్టం, ఏ ఆడదంటే ఇష్టం అన్నాడు. మా అమ్మ అంటే ఇష్టం అన్నాడు. సో అలా చెప్పి అలా పైకి వచ్చిన నేను, పరిపూర్ణమైనటువంటి గౌరవం నాకు ఉందండి. అయితే ఎక్కువగా మీకు ఇలా మాట్లాడుకుంటుంటే కొన్ని గంటల పాటు మాట్లాడగలిగిన నటుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి కమింగ్ టు ద డైరెక్ట్ పాయింట్, నేను ప్యానల్ ఉందా, మీకు ప్యానల్ ఉందా అని అడిగితే కూడా దానికి కూడా ఒక సమాధానం నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది. ప్యానల్ అంటే ఏంటి? ఈ ఉన్న 600-700 మందిలో పని చేయటానికి 26 మంది కావాలి. ఆ 26 మందే ప్యానల్. పని చేయడానికి నేనుంటే నా కింద ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు ప్యానల్ ఉంటారు. అంటే ఇందులో మళ్ళీ ప్యానల్, మీ ప్యానల్ ఇది, మా ప్యానల్ ఇది అని మీరు ఏమైనా విడదీయదలుచుకున్నారా? యూ వాంట్ టు డివైడ్ అండ్ రూల్? మీరు విభజించి పాలిస్తారా? మీరేమన్నా రాజకీయాలా? ఇక్కడ ఆల్రెడీ రాజకీయాలు తెచ్చి కంపు చేశారు. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ రాజకీయాన్ని ఇందులో పెట్టడానికి ఒక పనికి మళ్ళీ ఒకడిద్దరు ఉంటారు అందులో. అక్కడ ఆఫీస్లో వాడికి పని లేక ఇక్కడ పని చేస్తాడు. సినిమాల్లో పని ఉంటే ఎక్కడెందుకు చేస్తాడు? ఏమండి, ఫుల్గా సినిమాలు ఉంటాయి బ్రదర్, ఫుల్గా వాడికి సినిమాలు ఉంటే వాడు ఇక్కడ కూర్చుని కుట్టుకునేది కొడుతుంటాడు. పరిగెత్తుకొస్తుంటాం మేము. శివాజీ ఏంటి సాయంకాలం ఏదైనా ప్రెస్ మీట్ ఉందా? సరే అన్నయ్య గౌరండి, స్నానం చేసి. నిన్నైతే జాలిపడ్డాడు నా మీద. ఆ మొహం ఏంటి అట్ట ఎర్రబడిపోయిందంటే, వివి వినాయక్ షూటింగ్ నుంచి వస్తున్నానమ్మా అని అంటేను, ఏంటి బాగా ఎండా అన్న, మొహంలో తిరిగిట్లా బాగా ఎండ తెలుస్తుందా అన్న, కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అన్నాడు. సో అలా పరిగెట్టుకొచ్చి కూడా చేయొచ్చండి పని, తప్పే ఉంది, చేయొచ్చు కదా, బ్రహ్మాండంగా చేయొచ్చు. చెయ్యాలనే మనసు ఉండాలి కానీ అలా చెయ్యొచ్చు. అంతేగాని ప్లీజ్ దయచేసి అంటే ఇలా మాట్లాడుకునే అవకాశం రావడం నాకు నిజంగా బాధపడే వ్యక్తులు నేను కూడా ఒకడిని. వాడే కాదు, అంటే హైలీ ఎమోషనల్. కాబట్టి ఎమోషనల్ కాకపోతే, సెన్సిటివ్ కాకపోతే వాడు ఆర్టిస్ట్ ఏంటండి? వేస్ట్. వాడు ఆర్టిస్ట్ కాదని అర్థం. వాడు ఇప్పుడు నాకు తిరిగి అడుగుతాను, ఇంతమంది ఇంత బాధపడేటట్టుగా ఒక్కొక్కరికి వెనకాల నుంచి థ్రెట్లు, వెనక నుంచి నువ్వు అక్కడికి వెళ్తున్నావా, ప్రసాద్ ప్యానల్ కాదు నువ్వు ఇది, వెనక నుంచి వార్నింగులు ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళటం. ఏమండి, ఒక కళాకారులకు అవసరమా? ఒక మనసున్న ఆర్టిస్టులకి, స్పందించగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులకి అది అవసరమా అండి? అవసరం లేదు.
కానీ ఈ ఈ ఈ ఈ బాధ పెడుతున్నటువంటి ఈ ఆర్టిస్టులుగా మనం సేవ చేయడానికి వచ్చినట్టు మనకి ఇలా మనసు బాధ పెట్టేటట్టుగా అదేదో ఎలక్షన్ జరగటానికి కారణమైన విషయం అయితే కనుక ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళని నేను కళాకారులు అన్నాం, వాళ్ళు శాడిస్టులు అంటారు. అంతకు మించి ఫినిషింగ్, అంతకు మించి నాకు ఇంకా ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంటాం. ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరో కాదు, ఇంతకుముందు మనకి ఇంతకుముందు మాట్లాడుకున్న ఆయన బాస్ గారి లాయర్, సొంత లాయర్ అట. అట్లాగే అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్ అతను మాలో ఒక నటుడే. సత్యంగా నాకు ఆ తర్వాత విరక్తి పుట్టడం మొదలుపెట్టింది. నాకు తిరిగి అడుగుతాను, పైనుంచి ఏదో ఇన్స్ట్రక్షన్స్ కిందకు వస్తున్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు చేస్తారు. మేము చాలా సిన్సియర్గా మీ అందరి ముందే మేము నామినేషన్స్ వేసి అందరం పర్సనల్గా వెళ్ళి, ఎందుకు పర్సనల్గా వెళ్ళామంటే బోర్డులో పెట్టారు నామినేషన్స్ పర్సనల్గా వచ్చి వేయవలను, రూల్ నెంబర్ 5. ఏమండి, అలాంటిది అందులోంచి రూల్ 5 o'clock దాకా ఇవి తీసుకోబడతాయి అని బోర్డులో ఉంది. అలా కావచ్చు అనుకుని మేము 5ంటికి ఎవరెవరు వేశారో కొంచెం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కాబట్టి 5ంటికి తెలుసుకోవడానికి వెళితే హాయిగా వాళ్ళు కబుర్లు చెప్పుకున్నారు, కాళ్ళు ఒప్పుకుంటారు. ఏంటంటే మీరు కాళ్ళు ఒప్పుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏంటి అంటే యాజ్ పర్ స్పెషల్ ఆయన ఇంగ్లీష్ ఏదో చెప్పాడు, నాకు అర్థం అవ్వలేదు. అంటే విస్తృతమైనటువంటి అధికారాలు, నా అధికారాలను ఉపయోగించి ఇంకొక గంట నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్నాడు. ఎవరి కోసం గంట ఎక్స్టెండ్ చేశాడు? అదైతే ఒక పద్ధతి. ఒక పక్కన, ఇంకో పక్కన మంచు లక్ష్మి అనే బిడ్డ, నాకు బిడ్డ లాంటిది అది. తను అంకుల్ నేను నుంచుంటే నాకు మీద ఎవరిని నిలబెట్టకూడదని మంచు విష్ణు డెలిబరేట్గా అతను రాజేంద్ర ప్రసాద్ అంకుల్కే నా సపోర్టు, రాజేంద్ర ప్రసాద్ అంకుల్కి మీరందరూ ఓటు వేయండి అని తను ట్విట్టర్లో పెట్టాడు. కరెక్ట్గా. అయితే ప్లీజ్ అమ్మా ఏంటి రిక్వెస్ట్ అంటే, అంకుల్ చిన్న రిక్వెస్ట్ ఏంటి, అక్క మీద ఎవరిని నిలబెట్టద్దని మదర్ ప్రామిస్గా ఎవరిని ఆ పిల్ల మీద నిలబెట్టకూడదు అని చెప్పి మేము, అంటే మాకు ఒక పోస్ట్ గురించి చెప్పారు, అది ఒకటే పోస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి తప్పించి ఆ అమ్మాయిని, అంటే ఎంత ఎంత అసహ్యం వేసిందంటే నాకు అసలు ఐఎమ్ వెరీ సారీ టు సే, ఆ అమ్మాయిని కింద ఇద్దరున్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసి పాపం వీడిని తీసుకెళ్ళి, మేము లేకపోయినట్టయితే ఇతన్ని అక్కడేసేవాళ్ళం మేము యాక్చువల్గా. అంటే వేస్తాము వెయ్యం అనేది మా దైవికంతో కూడినటువంటి ప్లెయిన్ హార్టెడ్తో మేము అనుకున్న విషయం. దాన్ని అక్కడ రాజకీయం చేసేసి దాన్ని కిందది పైన పెట్టి పైది కింద పెట్టేసేసి ఇలా పెట్టేసేసి అసలు ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. ఏం రేపు ఎలక్షన్ కూడా ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు అక్కడ ఓట్లు ఏనిస్తారా? అన్యాయం కాదు. తనే నీకు అనుభవం తక్కువ ఉన్నాయి. ఇక్కడే బతుకుతున్నాం 16-17 ఏళ్ళ నుంచి శిష్యులో. నేను మెట్ల మించి వస్తుంటే ఒక ఆయన కనిపించాడు, సీనియర్ అయినా. ఏమయ్యా, ఢిల్లీలోనూ మీరే పోస్టులు, ఫిలిం నగర్ గల్లీలోనూ మీరే పోస్టులు, పక్కనున్న గుళ్ళోనూ మీరే పోస్టులు, పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది, దాని ప్రెసిడెంట్గా మీరే చేయమన్నారు. వచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎస్, మేముంటే నాకు తెలిసి రేపు మా అసోసియేషన్ కూడా ఎంత బాగా అనుకున్నామంటే మొన్న నవ్వుల మయం అవుతుంది అని వాళ్ళందరూ ఉండగానే చెప్పారు. మేమందరం కనుక ఉంటే అక్కడ ఎప్పుడు నవ్వుకుంటూ హాయిగా ఉంటారా వీళ్ళు అని. అంతేగాని సెల్ ఫోన్లు ఇస్తే, ఒకవేళ సెల్ ఫోన్లు ఇచ్చామే అని అనుకోండి శివాజీ, సెల్ ఫోన్లు ఇస్తే సెల్ ఫోన్లు తీసుకుని ఓటేసే పరిస్థితుల్లో కళాకారులైనటువంటి మా మెంబర్స్ ఉన్నారా? ఆ కర్మ వాళ్ళకు ఉందా? సెల్ ఫోన్ తీసుకుని ఓటేయాల్సిన కర్మ వాళ్ళకుందా? ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడడానికి? నీ మీద నీకు నమ్మకం లేక. చాలా బాధ అనిపించింది. సికింద్రాబాద్ చర్చికి వెళ్దాం, పక్కన గుడికి వెళ్దాం, ప్రామిస్ చేద్దాం. ఎవరు సెల్ ఫోన్స్ ఇచ్చారు,
ఎవడిచ్చాడు? ఎవడు సెల్ ఫోన్? ఎవడు? నా సెల్ ఫోన్ కింద పడిపోయి పైన ఇదేంటిది టచ్ స్క్రీన్ అంట, ఇది ఒకటి కొత్తగా పెట్టాడు టచ్. ఇప్పుడు టచ్ చేయడానికి లేదు, అది పోయింది. ఏమన్నా వీలైతే ఏమన్నా ఒక ఫోన్ కొని ఉండరా బాబు. ఎలాగండి? నాన్ సెన్స్. అందుకనే అంత కక్కుర్తి మాకేం లేదండి. అంత కక్కుర్తిగా ఇలా రాజకీయాలు చేస్తూ వచ్చి ఇక్కడ మేము ఏదో పట్టుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇదిగో మీ అందరి ముందు ఫినిషింగ్గా చెప్తున్నాను, నేను గనక ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఒక కార్పస్ ఫండ్, నాకు పాపం ఆ అమాయకులకు తెలియపోయినప్పటికీ కూడా నాకు నిజంగా ఉన్న కెపాసిటీ ఏంటంటే, నేను ప్రపంచమంతా తెలుగు వాళ్ళ ఇంట్లో క్యాసెట్ డివిడీలు ఉన్నట్టు రాజేంద్ర ప్రసాద్గా నాకున్న ఫ్రెండ్ సర్కిల్ నుంచి కనీసం అంటే నేను కొన్ని లెక్కలు రాసుకొచ్చాను. నేను కనీసం అంటే 5 కోట్ల రూపాయలు నేను డిపాజిట్ చేసి ఆ 5 కోట్లతో ముందు కార్పస్ ఫండ్, ముందు హెల్త్, ఏది ఈ పేద కళాకారులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ, అట్లాగే పెన్షన్స్ ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్స్ 100%. వీటన్నిటికీ మించి 100% నేను ఏ సీఎం గారున్నా ఎవరున్నా నా నవ్వు అనే ఒక అస్త్రంతో వాళ్ళ చంకలో దూరి కూర్చోగలిగిన ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. సో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ, నాకు రియల్ ఎస్టేట్ లేదు, నా రియల్ ఎస్టేట్లో నుంచి నేను ఇవ్వలేను కాబట్టి ఉండుంటే ఇచ్చుండేవాడేమో, అది అనవసరం. 100% మా అనే అసోసియేషన్కి, ఇండియాలో ఏ అసోసియేషన్కి లేనంత అందమైన బిల్డింగ్ కట్టిస్తాను. అది కమిట్మెంట్ నాది. ఈ పలానా కమిట్మెంట్స్తో నేను ముందుకొచ్చాను. దీనికి మీకు దీని నమ్మకం మీకు ఉన్నట్టయితే నేను నాకు నవ్వంత కోపం అంత సూటి అంత పర్ఫెక్షన్. ఈ గనక పర్ఫెక్ట్గా నేను చేయగలిగితే నేను మగాడిని. లేదా ఇందాక అనుకున్నట్టుగా మళ్ళీ వాళ్ళు ఎవరో పురుషుల కింద మళ్ళీ మారాల్సి వస్తుంది, అనవసరం. ఏది ఏమైనా ఇంత క్లీన్ హార్టెడ్గా, ప్లెయిన్గా, భగవంతుడి సాక్షిగా, భగవంతుడి ముందు నుంచి వచ్చిన ఈ మనసుల్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. వీళ్ళని చాలా చాలా బాధ పెట్టారండి, చాలా పిండేసేశారు. నిజంగా అయితే అప్పుడప్పుడు అంటుంటారు శివాజీ, అన్నయ్య నీకేం కర్మనే, ఎందుకంటే ఫీల్ అయిపోతున్నావు అనమాట. ఫీల్ కదరా బాబు, మనం మంచి చేయడానికి కదా వచ్చాం. వాళ్ళు ఎందుకు మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళు తప్పుగా మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారు? దీన్ని రాజకీయం తీసుకెళ్ళి రాజకీయం చేసి మీరెందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు. నాన్ సెన్స్. రాజకీయం చేయాల్సిన కర్మ ఒక నవ్వులు పండించేవాడికి అవసరం లేదు. కాబట్టి మీ అందరూ మీ ముందు పాయింట్ టు పాయింట్ నేను క్లియర్గా ఏం చేయదలుచుకున్నాం, క్లియర్గా మేమేంటి అని కొట్టొచ్చినట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, ఫినిషింగ్గా చెప్తున్నాను, ఒక పోటీ అంటూ ఒకటి దిగిన తర్వాత సత్యంగా వెనక్కి తిరిగి వెన్ను చూపే అవకాశమే లేదు. నాకు అలాంటి అలవాటు లేదు. అది ఏమన్నా జరగనివ్వండి, 29వ తారీఖు ఎలక్షన్లో నేను పాల్గొంటున్నాను. 29 ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన పాయింట్ల ప్రకారం నేను నిలబడతాను, నేను చేసి తీరుతాను. మీకు నిజంగా ఇవన్నీ కావాలి అని అనుకుంటే, నిజంగా ఇప్పుడొచ్చి కొత్తగా మేడం గారు చెప్తున్నట్టుగా ఐ విల్ చేంజ్ ద హోల్ థింగ్. ఏమి చేంజ్ అమ్మా? చేంజ్ లేకే కదా ఇక్కడ ఏడుతున్నారు. నువ్వేం చేంజ్ చేస్తావు? ఇప్పుడు చెయ్యొద్దు, చేయటానికి ట్రై చేయాలా అది. అందువల్ల ప్రెసిడెంట్గా లేదు, ఇదే చెప్తున్నా. ఈ ప్యానల్ ఏంటి ప్యానల్? అందులో సగం వాళ్ళంతా నా వాళ్ళే. మొత్తం ఈ అటు ఇటు ప్యానల్ నుంచి మొత్తం అందరూ నా ప్యానలే, మొత్తం నా ప్యానలే. చెప్తున్నాను, ఎవడు గెలిచాడో నా ప్యానలే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఈ మార్పు కోసం, మంచి కోసం, నలుగురికి ఉపయోగపడడం కోసం ప్రెసిడెంట్గా నన్ను గెలిపించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ రాజేంద్ర ప్రసాద్, మీ గుండెల్లో రాజేంద్ర ప్రసాద్. ప్లీజ్.
ఎవరు ఎవరు నేను బెదిరించారనా? కాదు బాబు, నన్ను బెదిరించారు. మంచిది మంచిది మంచిది. ఎవరు? నాకు జరిగిన అన్యాయం ఇందాక అదేంటిది మన నామినేషన్స్ జరిగేటప్పుడు ఇది ఇలా జరిగిందని అని చెప్పాము ఆల్రెడీ. వెనకాల వెన్నుపోట్లు అవన్నీ. ఎవరిని బెదిరించేది? బెదిరించడానికి ప్రయత్నించారు. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే. ఎందుకండి నన్నెవరు బెదిరిస్తారు? నేను అందరికి ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్పాను కదా. ఐఆమ్ ఫ్రెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నా తరఫున అయితే మరి నేను అదే చెప్తున్నా. రాజకీయపు ఇప్పుడు నాకు తెలియగలుగుతాను ఏంటంటే ఇలాంటి ట్రిక్స్, మైండ్ గేమ్స్, ఇప్పుడు వీళ్ళ మీద ఆడిన మైండ్ గేమ్స్ ఇట్లాంటివి రాజకీయంలో వాడాలి కానివ్వండి, మా అసోసియేషన్లో వాడకూడదు. ఎందుకనంటే అదే 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 మైండ్ గేమ్ అని నేను ఇందాకే మనం చేశాను. ఎందుకనంటే ఇదేమీ సికింద్రాబాద్ ఎలక్షన్ కాదు కదా, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, కళాకారులు ఉండేటటువంటి పవిత్రమైన నిలయం అయినది. ఇక్కడ ఎవడో ఎవరి మీదో వాడేశారని అనేసేస్తే ఎవరి మీద వాడారో చెప్పుకోకుండా, ఎవరిని బెదిరించారో చెప్పుకోకుండా, పేరు చెప్పుకోకుండా అది తప్పు. దానిక 20 రోజుల క్రితం నుంచి మేము పోటీలో ఉంటే నిన్న జస్ట్ మద్రాసు నుంచి ఇంపోర్ట్ చేసి నేను మిమ్మల్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఇంకా ఏంటి అక్కడ కూడా రాలేదు. ఏది పైనుంచి సంతకాలు పెట్టి పంపించడమే తప్ప ఎవరు పర్సనల్గా కూడా రాలేదు. సోకాల్డ్ మేడం హెస్ నాట్ కమ్. చెప్పాలి కదా, దాని క్లారిఫికేషన్ చెప్పాలి కదా. ఆవిడ అన్న తర్వాత 100% మేము అదే కదా చెప్తాం. అక్కడి నుంచి మాకు మూడు పాడైపోయింది. ఇదేంటిది ఇట్టా కూడా ఉంటుందా అంటే అతను అంటాడు, నో అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పర్సనల్గా అసలు వేయలేదు అన్నాడు. అవన్నీ మనకు తెలవదు అసలు. కానీ మాకు అక్కడ బోర్డులో పెట్టింది ఏంటి, యూ షుడ్ కమ్ పర్సనల్లీ అప్ టు 5 o'clock అండ్ ప్లే ద నామినేషన్స్. భలేవాడు అబ్బాయి, నీకు తెలియదేమో, ఈ పక్కన కూర్చున్న ఇతను కానీ వీళ్ళందరూ పేద కళాకారులు. ఎక్కడ చావు ఉంటే అక్కడ మనం చూడలేదుగా, అది నిజం. పచ్చిగా చెప్పినంత మాత్రం అది ఉండి ఒక్క నిమిషం ఇది ఇంతకాలం పట్టించుకొని ఇప్పుడు అంటే మృత్యుంజయ హోమం అందరూ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం మనం? ఎలక్షన్స్ అనే ఒక్క నిమిషం ఎందుకు ఎమోషన్? అందుకని వదిలేస్తే ఇక్కడ మనం ఉన్నది ఎందుకు? ఎవరికన్నా చెప్పేది అమ్మరే ఒరే తమ్ముడు నువ్వు మాట్లాడరా బాబు. బికాస్ నాకు మీతో ఉన్న అనుబంధం అలాంటిది. ఎందుకనంటే నేను అలాంటివి చెయ్యను, నేను అలాంటి అబద్ధాలు మాట్లాడను ఎవరితోనూ. నాన్ కాంట్రవర్షియల్ యాక్టర్గా ఉండడానికి ఇంతకాలం ఇంతే హాయిగా మనం అందరం కలుసుకుంటే ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనం కలుసుకున్నా ఇప్పుడు వెనక నువ్వు అడిగిన దానికి సమాధానం అంటే డైరెక్ట్గా కాకపోవచ్చు. అదే చెప్తున్నాను ఇందాక. అందుకని మనం చెప్పుకోలేకపోయాం ఎవరు చేశారు, ఎవరు థ్రెట్ చేశారు అని. అంటే మాకు ఇండస్ట్రీలో పెద్దలంటూ ఉంటారు, అందరూ వాళ్ళందరికీ చెప్పడం జరిగిందనేది నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తాను. సో తర్వాత మార్పుకి కారణం ఏంటి అనేది మాత్రం మాకు అందనట్టు. అందుకే మేము బాధపడ్డామని చెప్తున్నామే కానీ వీఆర్ నాట్ కంప్లైంటింగ్. మేము బాధపడ్డాం ఆ విషయంలో. సో ఏదో ఒకటి జరగనివ్వండి, ఇక్కడ జరగటానికే ఉంటుంది తప్పితే ఎలక్షన్ను రాజకీయమైనటువంటి ఎలక్షన్లో లాగా ఇక్కడ వద్దు. బికాస్ ఎవరు శత్రువులు కాదు ఇక్కడ అందరూ ఒకటే ఫ్యామిలీ. ఒకటి ఫ్యామిలీలో కొట్టుకోరా, 3 పిల్లలే కొట్టుకున్నప్పుడు ఫ్యామిలీలో కొట్టుకుంటారు. కొట్టుకుంటే మంచి కోసం అయితే మంచిది. మేమందరం మాత్రం మంచి కోసమే ఈ సోకాల్డ్ ఎమోషన్ తప్పితే వేరే దానికి కానీ కాదు. ఇందులో నుంచి మనకేమి రాదు.
అంటే కళాకారులు అబద్ధాలు కూడా చెప్తారని ఇప్పుడే విన్నాను నేను. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే మేడం ఉన్నారో వారు కరెక్ట్గా నామినేషన్ రోజునే చెన్నై నుంచి తీసుకొచ్చారు ఆవిడ్ని. ఆ తర్వాత నన్నెందుకు బ్రదర్ అడగటం, నా ప్రెస్ మీట్లో మీరున్నారు, తమ్ముడున్నాడు, నా తమ్ముడు అందరూ ఉన్నారు. నేనుగా సమాధానం చెప్పాల్సింది నిన్న మీరు చెప్పుండాల్సింది. అసలు నేను ఇంకా గర్వంగా ఫీల్ అయ్యి ఉండేవాడిని. సారీ టు సే. ఎందుకనంటే ఏమిటమ్మా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది మేమే. అప్పుడు వచ్చిన ఇదే ప్రెస్, ఇప్పుడు వచ్చిన ఇదే ప్రెస్, నిన్న ఇదే ప్రెస్, ఇవాళ కూడా ఇదే ప్రెస్, రేపు కూడా ఇదే ప్రెస్, అదే ఎక్స్ప్రెస్. అందుకని వద్దు, ఏదైనా హాయిగా తీసుకుందాం, హాయిగా తీసుకుని న్యాయం జరగడానికి ప్రయత్నం చేద్దాం. మంచి చేస్తానని ఓపికగా ఎవరన్నా ఎందుకు ఏం అవసరం వచ్చిందండి దుబాయ్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి ఇదంతా ఉపయోగించడానికి? క్రికెట్లు ఆడాల్సిన అవసరం వాళ్ళకే వచ్చిందండి. ఎందుకనంటే అదొక సరదా. ఏంటి 10 మందికి ఉపయోగపడటం ఒక సరదా. 10 మందికి మనం ఉన్నాం, ఎందుకు ఏం పట్టుకెళ్తున్నాం అని బాగా ప్యాకులు చేసి పట్టుకెళ్తారు. మొత్తం ఎవడో ఏం పట్టుకెళ్ళట్లేదు. అవును, నేను మాట్లాడిన తర్వాత ఆయన అయితే నేనే నుంచుంటానన్నాడు ఆయన. అవును, కాదు ఆ తర్వాత లేదు. మేము 1, 2, 3 మేమందరం పర్సనల్గా సంప్రదించిన తర్వాతే పెట్టాం. ఏడిది శ్రీరామ్ ఇంకోటి తమ్ముడు ఉన్నాడు. అది లేదు. 100% ఆ ప్రెస్ మీట్ జరిగిన రోజు మీ అందరికీ తెలుసు బ్రదర్. ఆ రోజు నుంచి వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత నామినేషన్ జరిగింది మొన్నే కదా, అప్పుడు కంగారు పడిపోయి లేదు వీళ్ళు ఎట్లయినా సరే వీళ్ళని ఎలాగైనా సరే ఎందుకు మమ్మల్ని ఆప్ చేసేసి ప్లీజ్, అదే నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల కాదా బ్రదర్. మీరన్నా మీడియా వారన్నా వాళ్ళకి మా మీద ఎందుకు అంత కసి కోపం, ఎందుకు ఆ బాధ తెలియచేస్తే నేను మీకు రుణపడి ఉంటాను. ఎందుకనంటే మేము కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతున్నాం. ఎందుకు నేను చేయను, నేను చెప్పాను కదా, ఒక మాట నా ఓటు మాత్రం మా రాజేంద్ర ప్రసాద్ గారికి. ఒక మాట ఇచ్చాను కాబట్టి మాట మీద ఉంటాను. దట్ ఈజ్ నా క్యారెక్టర్. ఏదమ్మా ఎందుకు అది కాదు, వాళ్ళు మా వాళ్ళే ఏంటి వాళ్ళు తెలుసు, అది తప్పది. ఎందుకు అనవసరంగాను ఇంతవరకు నేను కాంట్రవర్సీలో లేను. మురళీమోహన్ గారికి తెలుసు, నాకు తెలుసు, జయసూద్ గారికి తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుసు. ఎందుకు ఒకళ్ళని చెప్పండి సార్ ప్లీజ్. అయ్యో వాళ్ళిద్దరు 100% అసలు వర్తే కదా వాళ్ళు. వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ కాదు కదా, ఎలక్షన్ అసిస్టెంట్లు కూడా కాదు. నాకు నమ్మకం లేదండి వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు దుర్మార్గాలు చేశారు. వాళ్ళు అప్పుడు మా దృష్టికి రాకపోవటం కదండి. అప్పుడు మా మురళీమోహన్ గారు ఉన్నారు, మేమందరం ప్యానెల్లో ఉన్నాం. ఆపోజిట్ ప్యానెల్ లేదు, మేము ఇండివిజువల్గా వచ్చాం కదా. ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఎవరు మీకు అందరికీ సింపుల్గా విషయం చెప్పిన, శివాజీ రాజు అన్న వ్యక్తి తెలివైనడు, స్వార్థపడు అయితే నేను రాజేంద్ర ప్రసాద్ ఎందుకు నమ్ముతాను. అక్కడ ఎంపీగా ఉన్నాడు, నాకు ఏ పోస్ట్ కావాల్సింది ఆ పోస్ట్ తీసుకోమని అటైపే ఉండేవును కదా. ఒక మాట ఇచ్చిన దానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి. కానీ ఒక నిమిషం, నాకు మురళీమోహన్ గారితో బోల్ని పనులు అవుతాయి. ఆయన ఎంపీ గారు 16 ఏళ్ళ నుంచి ఉన్నాను. శివాజీ అన్నాడు ఇప్పుడు అప్లికేషన్ పెట్టలేదు, నేను అడిగితే ఆయన చేస్తారుగా. మరి రాజేంద్ర ప్రసాద్కి ఏ పోస్టు లేదు, ఇక్కడ ఏం చేయడానికి ఇచ్చేపు ఎందుకున్నాను. దేవుడి దగ్గర ఒక మాట ఇచ్చాను కాబట్టి, మాట మీద నిలబడే వ్యక్తిని కాబట్టి రాజేంద్ర ప్రసాద్ సైడ్ ఉన్నాను, ఏమీ లేకపోయినా సరే. ఇంకో విషయం అండి సార్, మీరు 3 ప్రెస్ మీట్లు చూసుకోండి. నా గురువు, నా బాసు మురళీమోహన్ గారు అన్నాను, మొన్న అన్నాను, నిన్న అన్నాను, ఇప్పుడు అన్నాను, రేపు అంటాను. మురళీమోహన్ గారు అవును ఇక్కడ డబ్బులు తినేశారన్నా అనలేదే. పేదవాడికి ఒక్కడికే ఇస్తున్నాను, దాని మీదే ఇప్పుడు ఎవరు తప్పు చేశారని నేను మేమైతే ఇది చేస్తామండి. ఇంకో విషయం కూడా మీకు ముందు చెప్పా. రాజేంద్ర ప్రసాద్ గారు ఇందాక అన్నారు ఏమని, మేము 50 మంది కళాకారులకి ఇస్తాం, మేము 5 కోట్ల ఫండ్ తీసుకొస్తాం, 60 మందికి ఇస్తా ఉన్నారు. మీరు ఇవ్వండి అయ్యి, మేము ఇతరులు అయిపోతాం. ఏదైనా పేద కళాకారులు మంచి జరగడం కోసం కదా. అవి మీరు ఇస్తే మేము డ్రాప్ అయిపోతాం అందరం. రెడీ, ఈయంతో కూడా డ్రాప్ చేస్తాను నేను ప్రెసిడెంట్గా. మీరు అక్కడ అడగండి,
మీరు ఈ మంచి పనులు చేస్తారా? రాజేంద్ర ప్రసాద్ గారు 5 కోట్లు పండిస్తా అంటున్నాడు, లేని వాళ్ళకి ఇస్తాను మాకు ప్రెస్లో చెప్పారు. వాళ్ళు రమ్మనండి, ఓపెన్ చేయమనండి, కాల్లో చేతిలో పట్టుకుని మళ్ళీ పిల్లారు పట్టి అక్కడ తీసుకెళ్ళి దేవుడి దగ్గర సారీ అన్నయ్య నువ్వు వచ్చి వాళ్ళు చేస్తా అన్నారు. మనకు కావాల్సిన మంచి పనే కదండి, ఎవరు చేసి చేయటమే కదా. వాళ్ళు చేస్తారంటే మాత్రం ఈయన కూడా తప్పుకుంటారు. ఏంటి అది ఒక్క నిమిషం. ఇందాక చెప్పాను కదండి, సగమే చెప్పానేమో. ఎన్ఆర్ఐస్ ప్రపంచమంతా ఉన్న నా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మాట తీసుకునే వాళ్ళకి, ఒరే నాయన ఎప్పుడైతే ఈ ఎలక్షన్లో నుంచుంటున్నానని తెలిసిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేరు చెప్పమంటే కూడా పేరు చెప్తాను నేను. శ్రీ సిటీ, ఇది సుల్లూరుపేట దగ్గర ఉన్న శ్రీ సిటీ, రవి సనారెడ్డి ఆల్రెడీ దాదాపు ₹1,00,00,000 మాటిచ్చాడు నాకు వాళ్ళ తరఫున. వాషింగ్టన్ డీసీలో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. మీకు కావాలంటే ఎనీ టైం అతని చేత చెప్పించగలను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కూడా తెలివి భాగమే. వరల్డ్ కప్ ఫైనల్స్ రోజు పెట్టాడు అని అంటే అది కూడా వాళ్ళ తెలివిలో భాగమే.